95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హత్ సే హాత్ జోడో కార్యక్రమం ఎంతో మంచి అవకాశమని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఓ మహిళ జాతీయ రహదారిపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇస్లాపూర్లో నివాసం ఉంటున్న బబిత అనే నిండు గర్భిణి చందానగర్లో ఇంజెక్షన్ తీసుకోవడానికి ఆటోలో బయలుదేరింది. మార్గ మధ్యంలో పురిటి నొప్పులు రావడంతో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో పల్లెబాట కార్యక్రమం ముగిసింది. నియోజకవర్గంలో 5 రోజుల పాటు మొత్తం 158 పల్లెలు పర్యటించినట్లు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలువురు రంగా విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని పాలకొల్లు మారుతి సెంటర్లో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఐటీ ఉద్యోగులు అందరూ విశాఖలోనే పనిచేసే విధంగా ఐటీ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో మాజీ భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే, కేంద్ర విద్యుత్ పునరుత్పాదక విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ స్వామివారిని వేడుకున్నారు. స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. ఏపీలో పోలీసులు గంజాయిపై యుద్ధం ప్రకటించారు. విశాఖలో సుమారు 22,000 కేజీల గంజాయి, 23 కేజీల హాషిష్ ఆయిల్, 960 గ్రాముల గంజాయి చాక్లెట్లను పోలీసులు దహనం చేశారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు కలియ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. జనగామ జిల్లా లింగాల గణపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఖమ్మంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఎర్రకవాతు నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుండి రోటరీ నగర్లోని సిపిఐ పైలావ్ వరకు ఈ కవాతు నిర్వహించారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాద్వాన్ నిజామాబాద్ నగరంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి నాందేడ్ గురుద్వారకు వెళ్తూ మార్గమధ్యంలో నిజామాబాద్ లో ఆయన కొంతసేపు ఆగారు. ఇటీవల కాలంలో సూదికొండలో అక్రమాలు జరిగిపోతున్నాయని కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సిదిరి అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏపీసీసీ రంగంలోకి దిగింది. గ్రామీణ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేలా పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎంపీ చింతామోహన్, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఫేస్బుక్ లో అమ్మాయి పేరిట వలవేసి చిక్కిన యువకుడికి చుక్కలు చూపించారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు ఇవ్వాలని వేధించారు. డబ్బులు ఇవ్వలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా వికోట మండలంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు బసపై అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. విశాఖలో జనసేన నిరసనకు దిగింది. చెత్త పన్ను భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.